సీక్వెల్స్ అంటే మనకి పెద్ద స్కేల్ క్యాన్వాస్ ఉన్న మూవీస్ గుర్తొస్తాయి. 'బాహుబలి 2' నుంచి ఈ సీక్వెల్స్ ట్రెండ్ మొదలైంది. ఏదైనా సరే ఒక కథని 2 పార్ట్లుగా చెప్పడం మాత్రమే సాధ్యమవుతుంది. ఒక పార్ట్‌లో చెప్పడానికి సరిపడదన్న సందర్భాల్లో మాత్రమే సీక్వెల్స్ ఎక్కువ శాతం కనిపిస్తాయి. కానీ ఒక చిన్న క్యాన్వాస్‌లో ఒక ఏమాత్రం పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా సీక్వెల్స్ తీసి హిట్ కొట్టడం అనేది అది ఈ ఈ మధ్య సినిమాల్లో చూస్తే అది పెద్ద విజయం అని చెప్పుకోవాలి. అందరికీ సాధ్యమేది కాదు. అలాంటి ఒక రేర్ ఫీట్‌ని అచీవ్ చేసిన దర్శకుడు ఇప్పుడు మనతో ఉన్నారు. కళ్యాణ్ గారు, హాయ్ అండి. సార్, మనకి సీక్వెల్స్ అనగానే ఒక 'బాహుబలి 2' నుంచి ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. పార్ట్ 2లో ట్రెండ్ స్టార్ట్ అయింది. పేర్లు ఏవైనా పెట్టుకోవచ్చు కానీ పార్ట్ 2లో ట్రెండ్ స్టార్ట్ అయింది. కానీ అవన్నీ చాలా బిగ్ బడ్జెట్ మూవీస్, బిగ్ స్టార్ కాస్ట్ ఉన్న మూవీస్. ఆ కథ అలాంటిది కాబట్టి సెకండ్ పార్ట్ చేయాల్సి వచ్చింది అనుకున్నారు. కానీ మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికల్లా క్యాన్వాస్ తక్కువ. అంటే ఫస్ట్ పార్ట్కి పెద్ద అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఈవెన్ అది ఓటీటీలో బిగ్గెస్ట్ హిట్. థియేటర్స్లో చూసిన ఆడియన్స్ కంటే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఎక్కువ. అవన్నీ కలిసి మ్యాడ్ 2 వచ్చేసరికల్లా మీరు ముందే ఆడియన్స్ని వంశీ గారు ప్రిపేర్ చేసిన విధానం కావచ్చు, లేకపోతే ట్రైలర్ ఇచ్చిన ఇంపాక్ట్ కావచ్చు, ఈ సినిమా చూడాలని ఫిక్స్ అయిన ఆడియన్స్ ఎక్కువ శాతం ఉండగలిగారు ఈ సినిమాకి వచ్చేసరికల్లా. ఇప్పుడు మ్యాడ్ 2 ఓపెనింగ్స్ కానీ అది క్రియేట్ చేసే బాక్స్ ఆఫీస్ రికార్డ్ కానీ చూస్తుంటే చాలా రేర్ ఫీట్ని అచీవ్ చేసిన దర్శకుల్లో మీరు ఒకళ్ళు అనిపిస్తుంది. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్తో మ్యాడ్ 1 అనేది ఓకే, అది మంచి సక్సెస్. కానీ మ్యాడ్ 2 అనేది ఈవెన్ మోర్ స్పెషల్ అనిపిస్తుంది మా. డెఫినెట్ ఏమంటారు కదండి? కరెక్ట్ సార్. అదే సార్, మీరు అన్నట్టు పెద్ద పెద్ద సినిమాలు 'బాహుబలి' కావచ్చు, 'కేజీఎఫ్' కావచ్చు, 'పుష్ప' కావచ్చు, ఒకే కథని 2 పార్ట్లుగా చెప్పారు సార్. మన సీక్వెల్స్కి వచ్చేసరికి ఒక కథ స్టార్ట్ చేసి అది ఎండ్ అయిపోయింది. దాన్ని తర్వాత ఎక్స్టెన్షన్ చేసి అంటే 'టిల్లు స్క్వేర్', 'మత్తు వదలరా 2', సో అవి 2 సక్సెస్ చూపించింది. మనది వచ్చేసరికి అదే మీరు అన్నట్టు మ్యాడ్ 1 ఎప్పుడైతే జనాలు బాగా రిసీవ్ చేసుకుంటారో అప్పుడే ఇంకా మ్యాడ్ 2 చేయాలి అని ఫిక్స్ అయ్యి, బట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అంతా కామెడీ మీదే ఉండే సార్. అంటే 2 గంటలు కడుపుబ్బా నవ్వించాలి అన్నది ఎక్కువ మోటివేషన్ పెట్టుకుని సో మ్యాడ్ 2కి మనం అలా స్టార్ట్ చేసాం సార్. దర్శకుడిగా మీరు అచీవ్ చేసింది అంటే మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి వచ్చేసరికల్లా సార్ మ్యాడ్ 1లో కంటే మ్యాడ్ 2లో ఈ విషయాల్లో నేను బెటర్ అయ్యాను అనిపించేది సార్. అది మ్యాడ్ 1కి వచ్చినప్పుడు సార్ అది మొత్తం కొత్త కుర్రాళ్ళు కాలేజ్ సబ్జెక్ట్ సార్. అది ఎక్కడో తెలియకుండా యూత్ సినిమా అన్నట్టే ప్రొజెక్ట్ అయింది. మనం కాన్సన్ట్రేటెడ్ గ్రూప్ కూడా యూతే సార్. ఈ సినిమాకి వచ్చేసరికి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి అని చెప్పి ఒక పెళ్లి సీక్వెన్స్ ఎత్తుకోవడం, లడ్డు ఫ్యామిలీ, మేనత్తలు అక్కడ వచ్చే వాళ్ళు అంతా, అంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీలో యూత్ అంటే ఒకరో ఇద్దరు ఉంటారు కదా సార్. మామూలుగా పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ చదివే పిల్లలు వాళ్ళ కోసం కాన్సన్ట్రేట్ చేసేవాడిని. ఇప్పుడు తాతయ్య దగ్గర నుంచి చిన్నపిల్లాడి వరకు మనోడి వరకు అందరికీ నచ్చే సినిమా చేయడం. అవును సార్, గోల చేసేది యూతే సార్. బట్ కానీ వాళ్ళకంటే ఎక్కువ మన మురళీధర్ గౌడ్ గారు అంటే డాడీ క్యారెక్టర్ ఇచ్చిన ఆయన, సునీల్ గారు, సత్యం రాజేష్ గారు, సో వీళ్ళందరి గోల కూడా ఎక్కువ ఉంటుంది సార్ ఈ సినిమాలో. సో ఎక్కడో తెలియకుండా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే నిన్న నైట్ నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళాను సార్. సెకండ్ షోకి సండే నైట్ మన ఐనాక్స్ అశోకవన్ మాల్లో చూస్తే చిన్నపిల్లలు ఇద్దరిని తీసుకొని పేరెంట్స్ వచ్చి, సో భలే క్యూట్గా అనిపించింది అంటే సార్, ఇంటర్వెల్ కంటే ముందు ఒకసారి నాకు ఏదో ఫోన్ కాల్ వస్తే బయటికి వెళ్తున్నాను సార్. బయటికి వెళ్తుంటే ఒక లేడీ పాప ఏడుస్తుందని చెప్పి ఎవరు ఇబ్బంది పడకూడదని అక్కడ దాకా వచ్చి ఆవిడకి సినిమా చూడాలని ఉంది, అట్ ద సేమ్ టైం పాపని సంధాయించాలని చెప్పి అక్కడే అలా చూస్తూ నవ్వుతుంది సార్ ఆవిడ. సో ఆ ఇమేజ్ చాలా మంచిగా అనిపించింది. సో కంప్లీట్ ఫ్యామిలీకి నచ్చే సినిమా చేయడంలో 1 కంటే 2లో అది అచీవ్ చేసాము అని అనిపించింది సార్. మోర్ క్యారెక్టర్స్ ఇందులో కనిపించినాయి. మీరు ఎక్కువగా ఈ కథలో మ్యాడ్ స్క్వేర్కి ఏదైనా ట్యాగ్లైన్ ఇవ్వాలని ఉంటే లడ్డు గాని పెళ్ళి అని ఇస్తే సరే, పర్ఫెక్ట్ యాప్ట్. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్, కరెక్ట్. అప్పట్లో అనేవాళ్ళు సార్, ఇది ఆర్యా 2 సినిమాకి మిస్టర్ పర్ఫెక్ట్ అంటే భలే ఉండేది అని. సో అలాగే మన మ్యాడ్ స్క్వేర్కి పెట్టాలంటే లడ్డుగడి పెళ్ళి అని ట్యాగ్లైన్ ఇస్తే సూపర్, కరెక్ట్గా వర్క్ అవుతుంది. మోర్ స్ట్రాంగ్ అయ్యాడు లడ్డు క్యారెక్టరైజేషను. మనకి నేరేటివ్గా పర్సన్గా కనిపించాడు మ్యాడ్లో. కథని నేరేట్ చేసే వ్యక్తిగా కనిపించాడు. మ్యాడ్ 2కి వచ్చేసరికల్లా కథ మొత్తం తన చుట్టూ తిరుగుతుంది. సో మెయిన్ మిగతా అన్ని గ్రహాలు ఇంకో మోర్ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అంటే మురళీధర్ గౌడ్ గారు. అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలే. పార్ట్ 2లో ఈ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ 2 క్యారెక్టర్లు బాగా స్ట్రాంగ్గా
పే ఆఫ్ అయినాయి. ఏం చెప్తారు? కరెక్ట్ సార్ మీరు అన్నది. నాకు ఫస్ట్ పార్ట్లో కూడా సార్ లడ్డు నరేటివ్ అన్నది లాస్ట్లో, అంటే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నేను క్రియేట్ చేసింది సార్ అది. మా ఎడిటర్ గారు నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వచ్చిందనమాట. సో ఈ కథ నరేట్ చేయాలంటే ముగ్గురు హీరోలు ఎవరు నరేట్ చేసినా కానీ ఒక సైడ్ తీసుకున్నట్టు ఉంటుంది. వీళ్ళ ముగ్గురు గురించి ఫోర్త్ పర్సన్ చెప్తే బాగుంటుందని లడ్డూతో స్టార్ట్ చేసాం సార్. తెలియకుండా మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాడ్లో ముగ్గురికి ఫ్యామిలీస్ అసలు కనపడవు సార్. మనోజ్కి ఉండదు, అశోక్కి ఉండదు, దామోదర్కి ఉండదు. కానీ లడ్డుకి మాత్రం ఫ్యామిలీ ఉంటుంది. నాన్న వస్తుంటాడు, అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంటాడు, ఏం లత్కొర పని చేసినారు తెలియకుండా వాడిది అలాగే క్రియేట్ అయింది సార్. ఇప్పుడు ఎవరిదన్నా పెళ్ళిలో కలిస్తే, అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత రీయూనియన్ అనో లేకపోతే బ్యాచిలర్ ప్యాడ్లో ఉంటూ జాబ్ సర్చ్ చేసుకోవడమో, యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేయడమో, ఇట్లా రకరకాలు ఆలోచించాం సార్. ఏది ఆలోచించినా కానీ ఒక ఫ్రెండ్ పెళ్ళికి ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అంతా వెళ్తే అక్కడ చేసే హంగామా అని అనిపించినప్పుడే నాకు ఒక 100 సీన్లు కనబడుతున్నాయి సార్. ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఆ ఎగ్జైట్మెంట్ వచ్చింది. ఎవరి పెళ్ళి అయితే కరెక్ట్ అంటే లడ్డుగడి పెళ్ళే కరెక్ట్ అనిపించింది సార్. సో అందుకని అతను వచ్చాడు. లడ్డుగడి పెళ్ళి అని అనగానే ఇంకా డాడీ ఉండాలి కాబట్టి ఆయనది చాలా స్ట్రాంగ్. పెళ్లి వరకు ఓకే, గోవా వరకు అది యాక్చువల్లీ అనిపించింది సార్. అంటే ఎక్కడో తెలియకుండా సినిమా మొత్తము ఒక లైన్లో చెప్పాలంటే సార్, మనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతుంటాడు కానీ వాళ్ళని వదలలేడు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ బ్యాడ్ కదా సార్, పాపం ఎగ్జిక్యూషనే బ్యాడ్. సో వాడి వల్ల ఇబ్బంది పడాలి. ఇంకా ఏం ఇబ్బంది పడవచ్చు గోవాకు వచ్చిన తర్వాత అంటే, వాళ్ళ నాన్న కిడ్నాప్ అయిపోయాడు అనుకోండి సార్, అది బాగుంటుంది. సో వాళ్ళ నాన్న రావడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ అమ్మ ఏడుపు, నా కొడుకు అక్కడ ఏమైపోతున్నాడో ఏమిటో, వెళ్ళి తీసుకురాపో అని చెప్పి పంపించడం. సో అలాగే నాన్న క్యారెక్టర్ త్రూ అవుట్ రన్ చేయాల్సి వచ్చింది సార్. అండ్ అది బాగా వర్కౌట్ అయింది. వాట్ ఈస్ రైటింగ్ స్టైల్ కళ్యాణ్ గారు? ఏంటి, ఎలా సీన్ని డిజైన్ చేస్తారు? అంటే ఇందులో ఇది వర్కౌట్ అవుతుందని ఎలా డిసైడ్ అవుతారు? అది సార్ బేసికలీ ఇన్స్టింక్టే సార్. ఇది నాకు నవ్వొచ్చిందంటే ఇంకా ఖచ్చితంగా నాలంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. బేసిక్గా మనం మల్టీప్లెక్స్ ఆడియన్ కాదు సార్, కంప్లీట్గా సింగిల్ స్క్రీన్ ఆడియన్గా ఉండి నేను అక్కడ జనాల మధ్యలో కూర్చొని సినిమాలు చూసి, అంటే నేను వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఆడియన్స్ అన్న ఫీలింగ్ ఉంటుంది. నాకు ఎగ్జైట్మెంట్ వస్తే డెఫినెట్గా అంత ఎగ్జైట్మెంట్ చాలామందికి వస్తుంది అని నమ్ముతుంది సార్. ఇంకా రైటింగ్ స్టైల్ విషయానికి వస్తే బాగా తెలిసిన సెటప్ సార్ మనకు. అంటే నాకు తెలిసింది పెళ్ళిలో ఏం జరుగుతుంది, ఫ్రెండ్స్ వస్తారు, పెళ్లి కూతురిని పరిచయం చేయమంటారు. సో అక్కడ ఏదో చిన్న గొడవ అవుతుంటుంది. ఇదే సీన్లో ఎత్తుకోవాలి సార్. సేమ్ ప్రజెంటేషన్ కొత్తగా ఉండాలి సార్. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరగాలి. అవి ఫన్నీగా అనిపించాలి, ఆర్గానిక్గా ఉంటే ఇంకా మోర్ లాఫ్టర్ వస్తుంది. సో కామెడీని ఇప్పుడు రకరకాలుగా డివైడ్ చేశారు. అంటే స్కిట్స్ కామెడీ అని, జబర్దస్త్ కామెడీ అని, క్వీన్స్ కామెడీ అని, రొటీన్ కామెడీ అని. కానీ ఒక ఫ్రెష్ కామెడీని మీరు జనరేట్ చేయగలుగుతున్నారు. సో మీరు ఎంత ఎక్స్పెరిమెంటల్గా ఉంటే స్క్రీన్ మీద అంత సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. కన్ఫర్మ్ సార్. అదే సార్, మనము ఆఫ్ ద కెమెరా కూడా మాట్లాడడం మీరు అంటున్నారు. ఇక్కడ సేఫ్గా ఉండడం, అంటే సేఫ్గా రాయడం ఈజ్ మోర్ రిస్కీ. అది భలే అనిపించింది సార్. అంటే ద వే యూ సెడ్ ఇట్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్. అందరూ చేసే పని మనం చేసామంటే ఆడియన్స్ కొత్తదనం ఫీల్ అవ్వరు, అది రిస్క్. నువ్వు రిస్క్ తీసుకుని కొత్తగా ఏదైనా ట్రై చేసావు అనుకో, ఇట్ ఈస్ బెటర్ టు బీ రిస్కీ దాన్ సేఫ్. అంటే వాళ్ళకి అట్లీస్ట్ ఆడియన్స్కి అరే వీడు ఏదో కొత్తగా ట్రై చేసిండు, అది కనుక వర్కౌట్ అయితే అది పేలిపోతుంది సార్. అది యాక్చువల్గా డైరెక్టర్స్ నుంచి ఎక్కువ కోరుకునేది కూడా డైరెక్టర్ ట్రైట్స్ ఏంటని చూస్తారు. ఇప్పుడు ఏదైనా మనకు ఒక ఆపర్చునిటీ కనుక మన వరకు రావాలంటే ఈ డైరెక్టర్ ఉన్న ట్రైట్స్ ఏంటి? సిద్ధు కూడా మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేదు, డైరెక్టర్కి ఒక సిగ్నేచర్ ఉండాలి అని చెప్పడం జరిగింది. అంటే ఒక ఐడియా వర్కౌట్ అవ్వచ్చు, ఐడియా వర్కౌట్ అవ్వచ్చు, బట్ అతనికంటే ఒక ఓన్ స్టైల్ ఉండాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సక్సెస్ అని చెప్పారు. మీరు బిలీవ్ చేస్తారు? 100% సార్, 100%. అదే సార్, అంటే నాకు ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు కూడా సార్ చాలామంది అన్నది ఏంటంటే నీ దాంట్లో ఎమోషన్ లేదన్న దానికంటే ఎక్కడన్నా ఎమోషన్లోకి వెళ్తున్నప్పుడు మళ్ళీ దాన్ని కామెడీలోకి తీసుకొస్తారు, అది బాగా నచ్చింది అన్నారు సార్. అంటే వాడు 4 ఏళ్ళు బాధపడుతుంటారు, వాడు ఇంకొక రోజు బాధపడితే ఏమవుతుంది రా మళ్ళీ కావాలంటే ఎవరిని ఇక్కడ జడ్జిమెంట్ చేసుకోవద్దు, రేపు ఇక్కడే వచ్చి కూర్చొని కరెక్ట్ ఇదే రేపు మాట్లాడదాం ఈరోజు ఎందుకు అన్నట్టు. తర్వాత వాడు రిచ్, నాకు రిచ్ ఇంత చేసినామంటే వాడు రిచ్ అని తెలవగానే ఫ్రెండ్ ఎమోషనల్గా దగ్గరికి వెళ్ళి నా 8,000 రూపాయలు ఇచ్చేసారు అన్నట్టు. నువ్వు ఏదో పెద్ద డబ్బులు లేనడు అనుకొని నేను ఇంత ఖర్చు పెట్టానని చెప్తాను చూడండి సార్. అలా అదొక మన స్టైల్లో వాళ్ళు అప్రిషియేట్ చేసినప్పుడు అర్థమైంది సార్. మనం ఏదైనా కొత్తదిగా చేస్తే దాన్ని గుర్తిస్తారు వాళ్ళు. అంటే బాధను కూడా నవ్వుతూ చెప్తారు సార్. మీ స్టైల్ అది అనిపించింది అందుకు. అంటే ఎక్కడ కూడా ఆడియన్కి బాధ అర్థం అవ్వాలి తప్ప వాళ్ళు బాధపడకూడదు అనేది. ఎగ్జాక్ట్లీ సార్. అవును సార్, మనకు లైఫ్లో చాలా జరుగుతాయి, బట్ ఇమ్మీడియట్గా మళ్ళీ మనం మూడ్ మారుతుంది కదా సార్. సో అది ఒకే సీన్లో జరిగితే ఎలా ఉంటుంది అని
అట్లా జరిగింది. అంటే మంచి డిస్కవరీ. అంటే విష్ణుని మేము టాక్సీ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాం. తరుణ్ భాస్కర్ గారి కీడా కోలాలో ఒక స్ట్రాంగెస్ట్ రోల్ పడింది. ఆ తర్వాత మ్యాడ్తో అతను కెరియర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. మ్యాడ్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్తో. తరుణ్ భాస్కర్ గారు చాలామంది కొత్త వాళ్ళని పరిచయం చేస్తుంటారు. ఎక్కువగా శేఖర్ కమల గారి సినిమాలోను, తరుణ్ భాస్కర్ గారి మూవీస్లోను కొత్త ఆర్టిస్టులను బాగా చూస్తుంటాం. తర్వాత ఇప్పుడు మీ సినిమాల్లో కనిపిస్తున్నాయి అలాంటి ట్రైట్స్. శివ క్యారెక్టర్ కానీ, సైకో శివ, యాంథోనీ, అంటే వీళ్ళంతా ఫ్రెష్ ఫేసెస్ అయినా వాళ్ళు జనరేట్ చేసే కామెడీ కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఇలాంటి సెటప్తో వర్క్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా? వాట్ ఈస్ యువర్ టేక్? అది సార్ మన ఫస్ట్ సినిమా కాలేజ్ సినిమా అయింది కదా సార్, ఫ్రెష్ ఫేసెస్ ఉంటేనే అది వర్కౌట్ అవుతుందని మనం అప్పుడు ఆడిషన్స్ పెట్టాం సార్. నాకు తెలిసి సితారాలో అది 18th ఫిలిం సార్. అప్పటివరకు ఆడిషన్స్ జరగలేదు. ఫస్ట్ మనం చేసినప్పుడు విపరీతంగా వచ్చారు సార్ జనాలు. వాళ్ళని చూసినప్పుడు అనిపించింది దెర్ ఈజ్ అబండెంట్ టాలెంట్ ఇన్ టాలీవుడ్. మనం కరెక్ట్గా చూసుకుంటే అంటే ఎంతసేపు అయినా కానీ మన కాంబినేషన్స్తో వెళ్తాం సార్. కొన్ని క్యారెక్టర్స్ డెఫినెట్లీ కాంబినేషన్ కావాలి. బట్ ఈ ఫ్రెష్ రోల్ తీసుకునే ఛాన్స్ వస్తే మాత్రం ఐ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్. ఎవరన్నా ఒకరికి మన సినిమా ద్వారా వాళ్ళకి ఉపయోగపడి నాకు ఉపయోగపడింది అనుకోండి సార్, అది ఇంకా హ్యాపీ అని. యాంథోనీది సెకండ్ పార్ట్లో తన ఎంట్రీకి పడ్డ విజిల్స్ చూస్తే ఓ మాస్ హీరోకి పడ్డ విజిల్స్ పడ్డాయి సార్. అది అంతే, క్యారెక్టర్ కనెక్ట్ అయితే చాలు, కొత్త లేదు పాత లేదు అన్న ఫీలింగ్. యాంథోనీని గడ్డం గీసుకోమని చెప్తారా, భీమ్స్ గారిని గడ్డం గీసుకోమని చెప్తారా? ఇద్దరులో ఎవరో ఒకళ్ళు గడ్డం గీసుకుంటే కానీ వెంకీ అన్న బాగా అసలు ఇద్దరు కన్ఫ్యూజ్ లేదు సార్. యాక్చువల్గా ఆయన కన్ఫ్యూజ్ అవడం తప్పలేదు సార్. ఇద్దరు చూస్తే పర్టికులర్గా చూస్తే తప్ప పెద్ద తేడా తెలియదు. అంటే మేము రెగ్యులర్గా చూసే వాళ్ళని గుర్తుపడతాం కానీ తప్పలేదు. బట్ ఎవరికి చెప్తారు సజెషన్ ఇవ్వాలనుకుంటే? అంటే భీమ్స్ అన్నే కొంచెం వేరియేషన్స్ ట్రై చేస్తుంటాడు సార్. యాంథోనీకి ఆ లుక్ తోటి బాగా పేరు వచ్చింది కాబట్టి సో తను అలాగే కంటిన్యూ చేద్దాం రిక్వెస్ట్ చేస్తారు. ఏంటి భీమ్స్ గారితో ఈ ప్రయాణం ఎలా అనిపించింది? అసలు భీమ్స్ అన్న అంటే మోస్ట్ కంఫర్టబుల్ మ్యూజిక్ డైరెక్టర్ సార్. మనం ఏదైనా ఒక ట్యూన్ నచ్చలేదని మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ కనబడుతుంది, ఇంకోటి చేద్దామన్నా అంటాడు. వెరీ మీరు అన్నారు కదా నేను సింగిల్ థియేటర్ ఆడియన్. ఎస్ సార్. నాకు తెలిసి ఆ సింగిల్ థియేటర్ మ్యూజిక్ డైరెక్టర్ పల్స్ పట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్. సంక్రాంతికి వస్తున్నానికి ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కానీ మ్యాడ్ 1, మ్యాడ్ స్క్వేర్, టిల్లుకి, బలగం అంటే ఎక్కడో రూట్స్ నుంచి సంగీతాన్ని జనరేట్ చేస్తూ ఉంటారు. అది వినగానే ఎక్కింది సార్ సాంగ్. అవును సార్. అసలు అంటే పాట అయిపోయేలోపు పాట ఎక్కేస్తుంది. ఆ 3 నిమిషాల్లో మనకి పాటలోకి తీసుకెళ్ళగలే సత్తా ఉంది. స్వాతిరెడ్డి పాట కానీ, లడ్డు కానీ, పెళ్ళి కానీ ఎలా ఉంది ట్రావెల్? ఏమన్నా ఈ చివరిలో తమన్ గారు ఎంట్రీ అవ్వటం వల్ల ఆయన ఏమన్నా లేదు సార్ అలాంటిది బయట అలాంటి టాక్స్ వినిపిస్తున్నారంటే? లేదు సార్. భీమ్స్ అన్న కంఫర్టబుల్గా మనకు మాట్లాడతారు సార్. ఒకవేళ గోవాకి ఈయన ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం అంటే ఓకే మీ డెసిషన్స్తో వెళ్ళండి, బట్ మీకు ఏది కావాలన్నా నాకు లాస్ట్ మూమెంట్లో ఒక 2-3 సీన్లు మార్చాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి అని అనిపిస్తే వెంటనే భీమ్స్ అనే చేసి ఇచ్చారు సార్. ఆయన అసలు ఈజ్ సచ్ ఎ జెంటల్మెన్. దాంట్లో ఆ విషయం కంటిన్యూ అవుద్దా భీమ్స్ గారితో? డెఫినెట్లీ సార్. మ్యాడ్ 3 చేస్తే భీమ్స్ అనే కదా చేయాలి. ఎందుకంటే రవితేజ గారికి కూడా భీమ్స్ గారితో వాళ్ళిద్దరికి చాలా మంచి రిలేషన్. రవితేజ గారు అసలు 100% భీమ్స్ గారితో వెళ్ళిపోదామన్న జోన్లోనే ఉంటారు సార్ ఎప్పుడు. సో అది అదే 99% అదే సార్. సూపర్. మీ విషయానికి వచ్చేసరికల్లా శ్రీనివైట్ల గారు కూడా స్టార్టింగ్ కెరియర్లో నీకోసం అని ఒక లవ్ స్టోరీ తర్వాత ఒక నాగార్జున గారు ఎవరో సలహా ఇచ్చారంట, అంతా బాగుంది కానీ నీ సినిమాల్లో ఎక్కడో ఫన్ మిస్ అవుతుంది అని. అక్కడి నుంచి ఆయన మళ్ళీ టేక్ ఆఫ్ అయిన విధానం, ఆనందం నుంచి అలా బ్లాక్ బస్టర్స్ ఇస్తూ వచ్చారు దూకుడు వరకు కూడా. సో మీరు కూడా ఈ మ్యాడ్ స్క్వేర్ ఇప్పుడు క్రియేట్ చేసే ఫన్ను దిస్ ఈజ్ యువర్ యూఎస్బీనా, లేకపోతే మాకు వేరే కళ్యాణ్ ఏమైనా పరిచయం చేసే అవకాశం ఉంది? డెఫినెట్లీ సార్. అన్ని జానర్స్ చేయాలని అంటే అందరికీ ఉంటుంది. ఏ జానర్ అయినా చేయండి, కామెడీని మాత్రం మిస్ చేయకండి. థ్యాంక్ యూ సార్. నేను కూడా అదే. మీరు హర్రర్ చేసినా అందులో కామెడీ ఉండాలి. సో అంటే ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్కి కొన్ని ఇన్స్టింక్ట్స్ ఉంటాయి సార్, కొన్ని స్ట్రెంత్లు ఉంటాయి. ఆ స్ట్రెంత్ని మిస్ అవ్వకూడదని మేము అనుకుంటాం. కరెక్ట్ సార్. అది వీక్నెస్లో ఫీల్ అవ్వకండి సార్. కరెక్ట్. లేదు సార్. డెఫినెట్లీ మనము అది మిస్ చేయకుండానే వేరే జానర్స్ కూడా చేయాలని ఉంది సార్ నాకు కూడా. మీకు ఈ మ్యాడ్ స్క్వేర్ తర్వాత మీరు థియేటర్ విజిట్స్ కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ కానీ కొత్త హోప్ని క్రియేట్ చేసినాయి. అంటే మన కంటెంట్ ఎంటర్టైన్మెంట్ కనుక కరెక్ట్గా
ఇవ్వగలిగితే, వాళ్ళని నమ్మించగలిగితే, వాళ్ళని ఎక్కడ రొటీన్ అనే ఒక ఫీలింగ్ కలగకుండా కూర్చోబెట్టగలిగితే ఎలాంటి సక్సెస్ వస్తో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చెప్తుంది. ఎక్స్పెక్ట్ చేశారా ఈ నెంబర్స్? ఎక్స్పెక్ట్ చేశారా? లేదు సార్, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఒకటో దానికంటే బెటర్గా వస్తాయని అనుకున్నాను, కానీ ఒకటోది వచ్చినంత అంతా ఫస్ట్ డేనే వచ్చేస్తాయి. సో అది లాంగ్ రన్లో 3 రోజులకి 50 కోట్లు 55 కోట్లు. సో ఈ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మనం. ఓకే, సుబ్లాక్ సుధాకర్ గారి పర్సెప్షన్ మార్చేశారు. థ్యాంక్ యూ సార్. అది ఆయన కూడా చాలా ఫ్రెండ్లీ సార్. అసలు సుధాకర్ గారిని నేను అడిగినప్పుడు సాడ్ క్యారెక్టర్స్లోను, ఒక బలమైన క్యారెక్టర్స్లోను గ్రేట్ వాయిస్ ఓవర్ ఇచ్చే క్యారెక్టర్స్ చేస్తుంటారు కదా సార్ ఆయన. కేజీఎఫ్లో ఆయన వాయిస్ వింటున్నప్పుడల్లా మన తెలుగు వర్షన్ చెప్పినప్పుడు ఆ వాయిస్ తోటి కామెడీ చేస్తే ఎట్లుంటుంది పాట వచ్చింది సార్. బట్ అది చాలా బాగా వర్కౌట్ అయింది సార్. థియేటర్లో సుబ్లాక్ సుధాకర్ బాబాయ్ మీరేంటి సిల్క్ లుంగిలో అన్నప్పుడు అది మొత్తం థియేటర్ అంతా బ్లాస్ట్ అవుతుంటే భలే అనిపించింది సార్. అది సునీల్ గారు కూడా చాలా రోజుల తర్వాత మాకు మళ్ళీ వింటేజ్ సునీల్ కనిపించారు. ఆయన పుష్ప ఆయన చేసే సినిమాలు కానీ, ఆయన ఇప్పుడు పాన్ ఇండియా ఆర్టిస్ట్ అయిపోయారు. సో ఆయన్ని ఇప్పుడు చూస్తుంటే ఆ ఫోన్ వార్నింగ్ మాత్రం అదిరిపోయింది కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా వార్నింగ్ ఇవ్వటం కూడా ఎంత కష్టం అనిపించింది. అవును సార్, నాకు అది చాలా ఫేవరెట్ సీన్ సార్. గోపీచంద్ గారి సినిమా ఉంటుంది, అందులో ఒక ఫోన్ వార్నింగ్ సీన్ ఉంటుంది గోలీమార్లో. ఒక పని మనిషి ఫోన్ ఎత్తిద్ది అనమాట. మోస్ట్ హిలేరియస్. అవతలడేం డాన్, వాడేమో సీరియస్గా చూస్తాడు, ఏమో పిచ్చి పిచ్చిగా అనేస్తుంటుంది. అసలు ఆ సీన్ మోస్ట్ ఫేవరెట్ సీన్. ఆ సీన్ రీకలెక్ట్ అయింది మాకు. సూపర్ సార్. నాకు యాక్చువల్లీ మన టిల్లులో కూడా ఉంటుంది సార్ ఇలాంటిదే. ఫోన్ చేసి బాయ్ అంటే ఎవడు బాయ్, ఎవడికి బాయ్ అని చెప్పి దాంట్లో రాసాము సార్. మళ్ళీ దీనికి వచ్చేసరికి బాయ్ అంటే ఓకే బాయ్, ఓకే బాయ్. ఇంకొకటి ఏమో గర్ల్స్ అయితేనే మాట్లాడతాను. సో ఇట్లా రకరకాలుగా బాయ్ మీద జోక్స్ వచ్చాయి పాపం. సునీల్ గారు అదే సార్, నాకు ఆయన అంటే చాలా ఇష్టం సార్. చిన్నప్పుడు సొంతం సినిమాని మిగతావన్నీ సీన్లు కట్ చేసేసి ఆయనది ఒక 44 minutes కట్ ఒకటి ఉంటుంది సార్ యూట్యూబ్లో. అది చూస్తూ చూస్తూ పెరిగిన వాళ్ళం మేము. సో ఆయనతోటి మళ్ళీ కంప్లీట్ కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అని ఒకటి ఉంటుంది సార్ డైలాగ్, రత్నగిరి డైమండ్ అంటే ఎక్కడి నుంచి రత్నగిరి నుంచి అలా వేరే ఊర్లో అక్కడ ఎందుకు ఉంటుంది. అది ఆయన తప్ప ఎవరు చెప్పినా కానీ ఏట్రా ఇది అని అనిపిస్తుంది. ఆయన చెప్పేసరికి అసలు భలే అనిపించింది సార్. ఆయన డాడీ ట్రాక్. వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా? నిమ్మకాయలనే అంటారు. సో అట్లా ఆయన ఆ క్రేజీనెస్ తీసుకొస్తారు. అంటే మీరు మీ సెటప్ అనేది చాలా సినిమాల్లో చూసిన సెటప్లే, పెళ్లి సెటప్లు, ఫ్రెండ్స్, 100%. కానీ అక్కడ మీరు కన్స్ట్రక్ట్ చేసే సీన్స్ అండ్ దట్ ఈస్ యువర్ స్ట్రెంత్. అక్కడ మాట్లాడే మాటలు ఏ టేక్ ఆఫ్ తీసుకుంటారు, ఏ డైలాగ్ టేక్ ఆఫ్ అయింది, ఏ డైలాగ్లో ఆ కాన్వర్జేషన్ ఎండ్ అయింది అనేది దట్ ఈస్ యువర్ స్ట్రెంత్ అనిపిస్తుంది కదా. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో మన అదే సార్ మీరు అన్నదే, గివ్ మీ ద సేమ్ థింగ్ బట్ డిఫరెంట్ అంటాం చూడండి సార్. బాగా వాళ్ళకి తెలిసిన సెటపే, అరే దీంట్లో ఇది మేము అబ్జర్వ్ చేయలేదే అన్న అట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు నాకు ఎగ్జైట్మెంట్ వస్తుంది సార్. అవి రాస్తుంటాం, అదే తీస్తుంటాం సార్. ఎవరు మీ టీం గురించి చెప్పండి, మీ రైటింగ్ టీం గురించి. సార్ అంటే యాక్చువల్లీ నేనే రాసుకుంటాను సార్ మొత్తం. నా టీంలో ప్రణయ్ అని మా చీఫ్ అసోసియేట్, కార్తీక్, వినీల్, సన్నీ, ఇట్లా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గ్రూప్ ఉంది సార్. సార్ నేను రాసిన ప్రతిదీ ఇంకా వాళ్ళకి మార్నింగ్ రాగానే ఒక చిన్న టార్చర్ సెషన్ ఉంటుంటుంది. నేను అందరికీ చెప్తా, ఒక్కొక్కసారి చెప్తుంటా. వాళ్ళ రియాక్షన్ నాకు తెలిసిపోతుంది సార్. ఇమ్మీడియట్గా చెప్పేస్తారు. బ్యాడ్గా ఉంది అనుకోండి, చాలా వరస్ట్గా ఉందన్న, ఇది వేస్ట్, ఇది పనికిరాదని చెప్పేస్తారు. బాగుంది అంటే వాళ్ళలో నాకు తెలిసిపోతుంది సార్, ఆ ఎగ్జైట్మెంట్, ఆ నవ్వు దాంట్లో నుంచి. సో అట్లా మెల్లగా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చి అంతా అయిపోయిన తర్వాత ఒకసారి అనుదీప్కి చెప్తాను, మా చిన్నబాబు గారికి, ఎడిటర్ నవీనుల్ గారికి. సో వీళ్ళే నా రైటింగ్ టీమ్ సార్. మొత్తం ఏదన్నా బౌన్స్ బ్యాక్ ఐడియాస్ కావచ్చు, లేకపోతే ఏదైనా రైటింగ్లో చేంజెస్ కావచ్చు, అన్నీ వీళ్ళ దగ్గరే జరుగుతాయి మ్యాక్సిమం. అనుదీప్ని మ్యాడ్ క్యూబ్ కనుక అది మొదలైతే అనుదీప్ క్యారెక్టర్ ఇంకొంచెం లెంత్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. అవునా సార్, థ్యాంక్ యూ. మనోడు కూడా ఇప్పుడు ఈ మధ్య కొంచెం మేకప్కి అలవాటు పడ్డాడు సార్. వేస్తుంటే బాగుంది మామ అంటున్నాడు. సో పెద్ద రోజులు చేపిద్దాం సార్, డెఫినెట్లీ. ఎందుకంటే అసలు థియేటర్లో ఆ క్యారెక్టర్ ఎంటర్ అయ్యేప్పుడు అవును సార్, అది ఒక బాగా ఇమేజ్ ఉన్న ఆర్టిస్టిక్ విజిల్స్ పడతాయో. మన అనుదీప్ వచ్చాడు సార్, మన షూట్ ఫంకీ షూట్ నుంచి శ్రీరాముల్లో ఉన్నాను మామ అంటే, సరే వెళ్ళేటప్పుడు వస్తానని చెప్పాడు. వచ్చి సెకండ్ హాఫ్లోకి అట్లా లోపలికి వచ్చింది సార్. చూస్తున్నాడు, తన ఎంట్రీ వచ్చింది. అరిచిన అరుపులకు భయపడి వెళ్ళిపోయాడు. అమ్మ ఇప్పుడు కనబడితే అన్న అవుతుందేమో అన్న సెన్స్, అంటే ఆ రేంజ్లో అరిచారు సార్ శ్రీరాములు థియేటర్లో. నాకు అప్పుడు అనిపించింది, అమ్మో మామ చేయాలి, ఇంకా కొంచెం పెద్ద రోజులు రాసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు కూడా. సార్ నెక్స్ట్ రవితేజ గారిదేనా? అవును సార్. ఓకే, ఎలాంటి కథ ఉండబోతుంది సార్? ఒక సూపర్ హీరో ఫిలిం సార్, బట్ ఫన్నే సార్. అది కూడా
కంప్లీట్ ఫన్ ఉంటుంది, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని ఒక యాంగిల్ కూడా ఒకటి తీసుకొస్తున్నాం సార్ ఈసారి, గేమ్ అప్గ్రేడ్ చేస్తున్నాం. సూపర్. మీకు సితారా ఎంటర్టైన్మెంట్స్ అనేది ఒక హోమ్ బ్యానర్ అనుకోవచ్చు. అదే సార్, అంటే దే ఫౌండ్ అవుట్ మీ, అసలు వాళ్ళు మనల్ని గుర్తించారు, ఇప్పుడు అవకాశాలు ఇస్తున్నారు. సో ఐమ్ వెరీ దాని ఏమంటారు గ్రేట్ఫుల్ సార్. అంతే. చిన్నబాబు గారు అంటే నాకంటే నా గురించి ఎక్కువ ఆయన ఆలోచిస్తారు సార్. చూసుకోండి, ఇది మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇది వద్దు అని చెప్తారనమాట ఆయన. వంశీ అన్న నీకేం కావాలో చెప్పు అన్నట్టుంటారు. సో మేబీ మీరు అన్నట్టు కరెక్ట్ హోమ్ బ్యానర్ సార్. సితారా ఎంటర్టైన్మెంట్స్లో వెంకీ అట్లూరి గారైనా, మీరైనా, లేకపోతే గౌతమ్ తిన్ననూరైనా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తుంటారు. ఎండింగ్ ఒకసారి సితారా ఎంటర్టైన్మెంట్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ డైరెక్టరు ఓన్ చేసుకుంటారు, బ్యానర్ని ఓన్ చేసుకుంటారు. ఈ సినారియో చాలా తక్కువ ప్రొడక్షన్ హౌస్లో చూస్తుంటాం. ఎలా చూస్తారు దీన్ని? మీ టేక్ ఏంటి దీన్ని? అదే సార్, అంటే వెంకీ అన్నది అంటే మేబీ వాళ్ళు అది చాలా గ్రేట్ అనిపిస్తుంది. వాళ్ళు అనుకున్నంత రాకపోయినా సరే రంగదేకి ఇమ్మీడియట్లీ సార్ లాంటి సినిమా ప్రొడ్యూస్ చేయడం, మేబీ వెంకీ అన్నకి వంశీ అన్నకి ఇద్దరికి ఉన్న రిలేషన్షిప్ అక్కడ కనబడుతుందేమో సార్. మన కోసం ప్రొడ్యూసర్ నిలబడినప్పుడు మనకు ఆ గ్రాటిట్యూడ్ అలా ఉండిపోతుంది. సో అదే నా విషయానికి వస్తే నేను ఒక 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాను సార్. బట్ ఒకరు నన్ను గుర్తించారు, ఆయన మనకు ఆఫర్ ఇచ్చారు, దాన్ని అది మళ్ళీ చిన్న చితక ఆఫర్ లాగా కూడా చేయలేదు సార్ ఆయన. అంటే మ్యాడ్ అనే సినిమా 3 కొత్త కుర్రలతో చేస్తున్నాం అంటే పెట్టేసి ఎవడో ఒక 10 లక్షలు ఇచ్చి ఒక కెమెరామెన్ పెట్టేసి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకో అన్నట్టు కాకుండా బీమ్స్ గారిని తీసుకొచ్చి, శ్యామ్ దత్ గారిని తీసుకొచ్చి సో పెద్దగా చేశారు సార్ మ్యాడ్ని. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ని కూడా ఇంత పెద్ద ఫిలిం లాగా చేశారు. కమర్షియల్ లెక్కల్లో చూడలేదు, చూడరు సార్. క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని బిలీవ్ చేస్తే వాళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్గానే వెళ్తారు వాళ్ళు. అంటే మనీ పోతుంది దీనిలో ఇంత ఇది అంటే యాక్చువల్లీ మ్యాడ్ అనే సినిమా ఎవరు చేయకూడదు సార్ అది అంత ఖర్చు పెట్టి, బట్ వాళ్ళు చేశారు. సో ఐ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ ఆల్వేస్. ఇప్పుడు మీకు బయట ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కానీ వీటిని కానీ వస్తుంటాయి కదా ఆపర్చునిటీస్, ఎలా 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 ఉన్నాయి? అదే సార్, అంటే ఎవరన్నా చాలా మంచి మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు సార్ బయట. సో ఐఎమ్ వెరీ లక్కీ ఇక్కడ ఉన్నాను. ఒకవేళ ఇప్పుడు నాకు బాగా నచ్చింది అనుకోండి సార్, ఏదైనా ఒక మంచి స్టోరీ వంశీ గారికి చెప్తే ఆయన నాకు ఎందుకో నచ్చట్లేదు అన్నాను అనుకోండి సార్, డెఫినెట్లీ ఐ విల్ గో అవుట్ సైడ్. అది అవ్వనప్పుడు అవకాశం ఎప్పటికీ. సో ప్రస్తుతానికి అది బాగుంది సార్. మీకు అంటే మ్యాథ్స్ అంటే ఫ్లూక్ అంటారు, కొన్ని సక్సెస్ని డైల్యూట్ చేస్తుంటారు. ఫ్లూక్గా సక్సెస్ అయింది, దానికి టైమింగ్ బాగుంది అంటారు. కానీ మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికల్లా అదెంత స్ట్రాంగో అర్థమైంది. సో ఇది మరింత బాధ్యతని పెంచింది అనుకోవచ్చు. డెఫినెట్లీ సార్. అంటే ఇంకా నాకు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, ఇంకా పెట్టాలి అని ఎక్కడో ఒక చిన్న 5 నిమిషాలు కూడా వదలకూడదు నెక్స్ట్ టైం అన్న ఫీలింగ్ ఒకటి వచ్చింది సార్. సో డెఫినెట్లీ మ్యాడ్ చేసినందుకు మనకు సక్సెస్ వచ్చింది సార్. మ్యాడ్ 2 చేసినందుకు కొంచెం భయం కూడా వచ్చింది. ఇంకా నెక్స్ట్ టైము మనం చేయబోయే సినిమా ఇంకా దీనికంటే బెటర్ ఉండాలి సార్. సెకండ్ హాఫ్లో థియేటర్ ఆల్మోస్ట్ ఒక 8 సార్లు అందరూ కలిసి అరిచారు సార్. ఇంకా దానికి మించిన మూమెంట్స్ క్రియేట్ చేయాలి నెక్స్ట్ సినిమాలో. సో థియేటర్కి వచ్చేటప్పుడే వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. ఓకే వీడెవడో మ్యాడ్ 2 తీసినట్ట, రవితేజ గారు అంత పెద్ద హీరో ఉన్నారు అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు సార్. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలన్న ఆ రెస్పాన్సిబిలిటీ, భయం రెండూ వచ్చేసాయి సార్ థియేటర్లో. విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. డన్ సార్.